ప్రతి వార్త ప్రజల పక్షం. ప్రజా జాగృతి తెలుగు దినపత్రిక. నమస్కారం. వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉన్నతమైన సేవలు అందించడానికి ఐసిడిఎస్ కార్యకర్తలకు, అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్లను పంపిణీ. యాసంగి పంట సాగుపై రైతులు అయోమయం. రసవత్తంగా సాగిన నాగిరెడ్డిపేట మండల సభ. సనత్ నగర్ కార్పొరేటర్ కొలను లక్ష్మీ బాలరెడ్డి, డివిజన్ ప్రెసిడెంట్ బాలరెడ్డి ఆధ్వర్యంలో జేక్ కాలనీ కమిటీ సభ్యులు కొండరాజు సుబ్బరాజు, శివన్ టెంపుల్ ఏవో నాగరాజు, అర్చకులు రవి, రాష్ట్ర మంత్రివారిలో తలసాని శ్రీనివాస్ యాదవ్ను కలిసి జేక్ కాలనీ ప్రధాన ద్వారం నిర్మాణం పనుల గురించి చర్చించారు. సనత్ నగర్ కార్పొరేటర్ కొలను లక్ష్మీ బాలరెడ్డి, డివిజన్ ప్రెసిడెంట్ బాలరెడ్డి ఆధ్వర్యంలో జెక్ కాలనీ కమిటీ సభ్యులు కొండారాజు సుబ్బరాజు, సెవెన్ టెంపుల్ ఈవో శ్రీనివాస్, అర్చకులు రవి, రాష్ట్ర మంత్రి వర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ ని మర్యాదపూర్వకంగా కలిసి జెక్ కాలనీ ప్రధాన ద్వారం నిర్మాణం గురించి పలు అంశాలు చర్చించారు. అందుకు గాను మంత్రివర్యులు సానుకూలంగా స్పందించి త్వరలో జెక్ కాలనీలో ఉన్న ప్రధాన ద్వారం నిర్మాణం పనులు చేపట్టాలని కార్పొరేటర్ కొలను లక్ష్మీ బాలరెడ్డికి సూచించారు. ఇంకా ఈ కార్యక్రమంలో రాజేష్ ముద్రాజ్, జెక్ కాలనీ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అవకాశం ఉండదు. టాపిక్ ఎవరు చేయడానికి కూడా అవకాశం ఉండదు. ఎవరినైనా పట్టుకొచ్చి ఎట్లా చేసి స్టార్ట్ చేయండి. ఉండాలి కదా మాకు లేబర్. ఇప్పుడు లేబర్ దొరుకుతారండి, ఎందుకు దొరకరు? దానికి సపరేట్ ఉంటాయి. ఎందుకంటే అన్ని ఉన్నాయి, గుళ్ళో ఉన్నాయి. రాయాలంటే కనుక మనము ఇది అడ్వర్టైజ్ బాండ్ పేమెంట్ తక్కువ. మరి ఈ లెక్క వేరే ఉంది. అది ఖచ్చితంగా 2-3 నెలలు పడుతుంది. మొన్న పద్ధతి రావాలన్నా అది రావాలన్నా బండ్లు ఇట్లా ముట్టుందా ఆర్డర్ ఇవ్వడానికి 3 నెలలు పట్టింది. అప్పుడు ఇదే మాట్లాడలేదు. ఇది ఇమీడియట్లీ స్టార్ట్ అయిపోయింది. 100 రూపాయలు అన్నట్టు అక్కడి నుంచి దాని కొటేషన్ చేయాలి. యాసంగిలో వరి పంటకు బదులు ఇతర ప్రత్యామ్నాయ పంటలు వేయాలని ప్రభుత్వం రైతులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నప్పటికీ రైతులు ఏ పంట వేయాలో తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్నారని ఎంపీపీ రాజదాస్ అధ్యక్షతన జరిగిన నాగిరెడ్డిపేట మండల సర్వసభ్య సమావేశంలో సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. యాసంగి సీజన్లో వరి పంటకు బదులుగా ఇతర ప్రత్యామ్నాయ పంటలు వేయాలని ప్రభుత్వం రైతులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నప్పటికీ రైతులు ఏ పంట వేయాలో తెలియని అయోమయ పరిస్థితుల్లో ఉన్నారని ఎంపీపీ రాజుదాస్ అధ్యక్షతన జరిగిన నాగిరెడ్డిపేట మండల సర్వసభ్య సమావేశంలో సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. వరి కాకుండా ఏ పంట వేసినా ఆ పంట చేతికి వస్తుందో లేదో
చెప్తున్న పంటలకు అన్ని సమస్యలే. ఆ పంటల మార్కెటింగ్, పంట ధాన్యం ధరలు, విత్తనాలకు సబ్సిడీలు, పంట నష్టపోతే ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించేలా ప్రభుత్వం రైతులకు సహకరించాలని మండల సభలో సభ్యులు తీర్మానించారు. వర్షాకాలంలో పండిన వరి ధాన్యం కొనుగోలులో పడిన గోషను మార్కెటింగ్లో రైతుల వద్ద, లారీల వద్ద డబ్బులు వసూలు చేసిన ఆయా సమస్యలపై సభ్యులు ఆందోళన చేశారు. మిషన్ భగీరథ నీటి సరఫరాలో సమస్యల గురించి ఆ శాఖ అధికారులను ప్రశ్నించారు. ఇందిరా క్రాంతి పథకంలో డ్వాక్రా సంఘాల మహిళల వద్ద గ్రామీణ ప్రాంత సీఏలు డబ్బులు వసూలు చేస్తున్నారని, సంఘాలకు రుణాలు మంజూరు కావటంలో సీఏలు పెత్తనం చేస్తున్నారని శాఖ అధికారిని సభ్యులు ప్రశ్నించారు. సమావేశం ఏర్పాటు చేసి సీఏలపై చర్యలు తీసుకుంటామని అధికారి హామీ ఇచ్చాడు. మోడల్ స్కూల్ నుండి ఓ ఉపాధ్యాయుడు నివేదిక చదవటానికి వస్తే ప్రిన్సిపల్కు బదులు నీవెందుకు వచ్చావని మండిపడ్డారు. రేషన్ షాపుల వద్ద కరోనా వ్యాక్సిన్ ఇచ్చేందుకు ఏఎన్ఎం ఉంటుందని, వ్యాక్సిన్ తీసుకోని వారు వ్యాక్సిన్ తీసుకోవాలని, లేకుంటే రేషన్ షాప్లో బియ్యం ఇవ్వరని తహసీల్దార్ మహమ్మద్ షహీద్ మన్సూర్ సభలో తెలిపారు. సభకు హాజరు కాని ఇరిగేషన్, పంచాయతీరాజ్, ఆర్ఎండ్బి, విద్యుత్ శాఖల అధికారులపై తగు చర్యకు సభ తీర్మానం చేసింది. సభలో జెడ్పీటీసీ మనోహర్ రెడ్డి, ఎంపీపీ రాజుదాస్, ఎంపీటీసీ మోతే శ్రీనివాస్తో పాటు పలువురు ఎంపీటీసీలు, సర్పంచ్ డి కృష్ణ, బాలరెడ్డి, మురళి, పలువురు సభ్యులు, అధికారులు ప్రశ్నించారు. ఆయా గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచ్లు, ఎంపీడీఓ రఘు, ఎంపీఓ శ్రీనివాస్, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. ఒక్కొక్కదానికి 10 క్వింటాలు ఎక్కువ వచ్చినాయి. ఎవరికైనా చెప్పి ఈ రైతాంగానికి లేకపోతే లీడర్ రకాలు ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఉందా? 4 క్వింటాలు తక్కువ పడగానే మాట చెప్పింది తప్ప ఎక్కడ ఉంటుందా? మాకు సంబంధించిన ఊరు అమ్మాయిలు ఉన్నారా? బీహార్కి సంబంధించిన ఆత్మకూరుగా కాంట స్టార్ట్ అయ్యడానికి కటింగ్ లేదు, కటింగే లేదు. శివాకి ఆల్మోస్ట్ మొత్తం అయినాకనే కాంట స్టార్ట్ అయ్యింది. ఒక్కొక్క రైతులు ఇప్పుడు మేము అనవద్దు కానీ వర్షాలు పడి 3 సార్లు కుప్పలు చేంజ్ చేసి మీరు దాని వల్ల మీ వల్ల ప్రాబ్లం అంటలేదు. 3 సార్లు కుప్పలు చేంజ్ చేసి దాని వల్ల కాదు. సరే బీహార్ వచ్చారు, కాంట యథావిధిగా నడిచింది. సరే అందరికి వరి ఎక్కువ కాబట్టి 40 days 50 days అయింది. దాని వల్ల 25 days వాటి 50% అందరికే యథావిధిగా పోయి ఆ తర్వాత డబ్బులు ఎక్స్ట్రా వసూలు చేసారు. అది బాగా ఈ మా శాపము ఈ ప్రభుత్వాలకు తాకుతుంది, మన రైతాంగానికి ఉసురు ఈ ప్రభుత్వాలకు ఖచ్చితంగా తాకుతుంది. కానీ మీరు ఏదైతే మార్కెటింగ్ ద్వారా మేము కొంటామని రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఈ రోజు వరకు రైతాంగానికి ఎలాంటి అస్యూరెన్స్ ఇవ్వడం లేదు. ఇది బాధాకరం. మీరు ఇప్పుడు మన ఫర్టిలైజర్కి ఇండెంట్ ఇచ్చినామంటున్నారు. మరి గతంలో వరికి ఇచ్చిన ఇండెంట్ ఇచ్చిరా లేకపోతే ఇప్పుడు ఏమైనా పంటలు ఇచ్చినారే అన్నారు. కొన్ని గ్రామాల్లో వరికి ప్రత్యామ్నాయ పంటలు ఏర్పాటు చేయాలని మీరు ఆల్మోస్ట్ ఆల్ గ్రామాల్లో చెప్పారు. సన్ఫ్లవర్ మన దగ్గర లేదు. విత్తనం వస్తే అది మొలికెత్తుందా మొలకలేదో తెలియదు. పల్లి వేద్దామంటే పందుల పెడదా కోతుల పెడదా. మరి మక్కలు వేద్దామంటే కొనే వాళ్ళు లేరు. రాష్ట్ర ప్రభుత్వం ఏమో మక్కలను ఈ విధంగా ఉంటాం, ఇన్ని ఎకరాలు పెట్టండి, వేరుశనగ ఇంత పెట్టండి అని చెప్పారు. కానీ ఈరోజు ఒక నిర్దిష్టమైన స్టేట్మెంట్ లేక రైతాంగం అంతా అయోమయం గురైతుంది. కనుక దయచేసి ఇప్పటికైనా మన మినిమం వేరే ప్రైస్ పంటలు పండిస్తాం, మినిమం సపోర్ట్ ప్రైస్ ఏమైనా పెంచి రైతాంగాన్ని ఎంకరేజ్ చేసి దానికి బాగుంటుందని సూచనగా మా సర్పంచ్ల తరఫున ఎంపీటీసీ తరఫున నేను రేపు గురుగారు క్యాండిడేట్ ని దగ్గర పంపిస్తున్నా. సీఎం మల్లేశం పిలిపించి చెరి సగం గ్రూప్ డివైడ్ చేస్తే ప్రాఫిట్ చేయాలి. నాకు పేమెంట్ కావాలి. నేను సీఏలను పెట్టి తొందరలో ఒక 2-3 రోజుల ముందు ఇన్ఫర్మేషన్ దయచేసి మీకు కూడా ఒకటి ఏంటంటే వారు పెట్టిన తర్వాత మీరు రాకపోతే మనం ఏం చేయాలి? 34 మందిలా 25 మంది అటెండ్ అయ్యారు.
4 మీటర్ల పొడవు, మీటర్న్నర వెడల్పు చెప్పాడు సార్. మీరు మెజర్మెంట్ ప్రకారం కొత్తలు ఇవ్వండి. లేబర్ పని చేయకపోతే మేము అడుగుతాం. ఉన్నతమైన సేవలు అందించడానికి ఐసిడిఎస్ కార్యకర్తలకు, అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేశారు టీఎస్ఆర్టీసీ చైర్మన్ రూరల్ ఎమ్మెల్యే భాజిరెడ్డి గోవర్ధన్. నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఐసిడిఎస్ కార్యకర్తలకు, అంగన్వాడీ టీచర్లకు సుమారు 400 స్మార్ట్ ఫోన్లను రూరల్ ఎమ్మెల్యే భాజిరెడ్డి గోవర్ధన్ లాంఛనంగా ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వం ద్వారా మెరుగైన సేవలు అందించడానికి, ఎప్పటికప్పుడు అన్ని విషయాలు అప్డేట్ చేయడానికి స్మార్ట్ ఫోన్ సహాయపడుతుందని ఎమ్మెల్యే భాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. ఈ కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే భాజిరెడ్డి గోవర్ధన్తో పాటు ఐసిడిసి ఎంఎస్ చైర్మన్ సంబారి మోహన్, జడ్పీ ప్రణాళిక సభ్యుడు దర్పల్లి జడ్పీటీసీ బాచిరెడ్డి జగన్, ఐసిడిఎస్ కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు, సూపర్వైజర్లు పాల్గొన్నారు. నిజామాబాద్ రూరల్లో ఐసిడిఎస్ వాళ్ళ తరఫున అంగన్వాడీ టీచర్స్కి, తర్వాత అంగన్వాడీ వర్కర్స్కి, సూపర్వైజర్స్కి, వాళ్ళందరికీ కూడా పోషక పదార్థాలు ఏవైతే పిల్లలకి ఇస్తున్నారో దానికి సంబంధించిన సమాచారం ఇవ్వడానికి మరి ప్రతి ఒక్కరికి మన కాన్స్టిట్యున్సీలో నిజామాబాద్ రూరల్లో దాదాపుగా 400 స్మార్ట్ ఫోన్స్ మరి పంపిణీ చేయడం జరిగింది. ఇవాళ నేను లాంచ్ చేసిన ఇక్కడ కాన్స్టిట్యున్సీ లెవెల్లో మండల వైజ్గా మండలాధ్యక్షులు, తర్వాత డెప్యూటీసులు వాళ్ళు కూడా పంపిణీ చేస్తారు. వాళ్ళు దీనిలో పోషణ్ ట్రాకర్ అని ఒకటి యాప్ వేసుకుంటారు, రెండోదేమో ఆరోగ్య లక్ష్మి. ఈ రెండు కూడా దానిలో ఉంటే ప్రతిరోజు చిన్నపిల్లలు ఏ విధంగా ఏం భోజనం చేస్తున్నారు, ఏం ఫుడ్ తీసుకుంటున్నారు, వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఏంది, ఇవన్నీ కూడా డే టు డే అప్డేట్ చేసి వాళ్ళకి పంపించి ఏర్పాటు చేస్తారు. కాబట్టి దాని సందర్భంగా వాళ్ళ గవర్నమెంట్ వీళ్ళందరికీ కూడా స్మార్ట్ ఫోన్స్ పంపిణీ చేయడం జరిగింది. తప్పకుండా దీన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నా. మరి గ్రామాలలో ఉన్నటువంటి చిన్నపిల్లల తల్లులు ఎవరైతే ఐసిడిఎస్కి వస్తారో వాళ్ళకు కూడా తెలియాల్సిన అవసరం ఉంది. వాళ్ళు కూడా తెలుసుకోవాలి. చదువుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా తెలుసుకోవాలి. ఇది మంచి అధునాతన టెక్నాలజీ వాడి మరి ప్రజలకు, గర్భిణీ స్త్రీలకు, తర్వాత చిన్నపిల్లల తల్లులకు అందుబాటులో ఉండేటటువంటి యాప్ ఇది. తప్పకుండా దీన్ని వినియోగించుకోవాలని మనవి చేస్తూ, ఈ 400 స్మార్ట్ ఫోన్స్ ఏవైతున్నాయో ఈ 400 స్మార్ట్ ఫోన్స్ ఆయా మండలాల్లో నిజామాబాద్ రూరల్ కానీ, భోపాల్ కానీ, డిచ్పల్లి కానీ, దర్పల్లి కానీ, అదేవిధంగా జకరాన్పల్లి, మన దర్పల్లి, సిరికొండ, ఈ అన్ని మండలాలు కూడా మండలాధ్యక్షుడు మరియు జడ్పీటీసీ మెంబర్లు వాళ్ళు పంపిణీ చేస్తారు, తెలియజేస్తారు. తెలంగాణ ఫ్యామిలీ కౌన్సిలింగ్ ట్రెజరర్ శివనందిని పుట్టినరోజు సందర్భంగా అల్వాల్ సర్కిల్ వెంకటాపురంలోని మానసిక వికలాంగుల కేంద్రంలో జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. తెలంగాణ ఫ్యామిలీ కౌన్సిలింగ్ ట్రెజరర్ శివ నందిని పుట్టినరోజు సందర్భంగా అల్వాల్ సర్కిల్ వెంకటాపురంలోని మానసిక వికలాంగుల కేంద్రంలో జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ట్రస్ట్ ఫౌండర్ బుక్కా శ్రీనివాస్ జ్ఞాపకార్థం మానసిక వికలాంగుల కేంద్రంలోని పిల్లల సంక్షేమంలో స్థానిక కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఆయన చిత్రపటం ముందు జ్యోతి వెలిగించి కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మానసిక వికలాంగులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త జిగినపల్లి సంతోష్ కుమార్ జన్మదినం సందర్భంగా అక్కడ ఒక మొక్కను నాటారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఫ్యామిలీ కౌన్సిలింగ్ సొసైటీ అధ్యక్షురాలు గాయత్రి, జనరల్ సెక్రటరీ నందిని, జాయింట్ సెక్రటరీ స్నేహ, స్థానిక నాయకులు సూర్యకిరణ్, ఉదయ్ కుమార్, నాగేశ్వరరావు, బబిత, అరవింద్, రాపర్తి, చంద్రశేఖర్, సీనియర్ జర్నలిస్టులు, శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఫ్యామిలీ కౌన్సిలింగ్ సొసైటీ వారి సెక్రటరీ గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ పిల్లలకు అందరికీ కూడా బ్లాంకెట్స్ ఇంకా ఫ్రూట్స్ పంచడం జరిగింది.
ఈ సొసైటీ ముందు గాయత్రి గారు నిర్వహించేవారు. ఇప్పుడు వాళ్ళ పిల్లలకి ఇది అప్పచెప్తున్నారు. సో ఇంకా ముందు ఈ పిల్లలకి ఇచ్చినందుకు ఇంకా చురుగ్గా పనిచేసి ఇంకా ముందుకి తీసుకెళ్ళి అందరికీ కూడా సహాయపడతారని అనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. కామారెడ్డి జిల్లాను కరోనా రహిత జిల్లాగా మార్చాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ జి తేజస్వి పాటిల్ అన్నారు. ఆయన తాడ్వాయి, ఎర్రపాడ్, లింగంపేట మండలాలలో పలు గ్రామాలలో పర్యటించారు. ప్రభుత్వ ఆసుపత్రిని, రైతుల సమావేశాలలో పలు కార్యక్రమాలలో పాల్గొని పలు సూచనలు ఇచ్చారు. కామారెడ్డి జిల్లాను కరోనా రహిత జిల్లాగా మార్చాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేశ్వరి పాటిల్ అన్నారు. ఆయన తాడువాయ్, ఎర్రపహాడ్, లింగంపేట, ఎల్లారెడ్డి మండలాల్లో పలు గ్రామాల్లో పర్యటించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రత్యామ్నాయ పంటల రైతుల అవగాహన సదస్సులో పలు కార్యక్రమాలలో పాల్గొని పలు సూచనలు ఇచ్చారు. ఎర్రపహాడ్, లింగంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. కరోనా నిరోధక వ్యాక్సిన్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రుల్లో రోజువారీ చికిత్స ఆసుపత్రులకు వస్తున్న రోగుల సంఖ్య, ఆయా రికార్డులను ఆయన తనిఖీ చేశారు. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ను ఎదుర్కోవటానికి అర్హత ఉన్న వారికి వ్యాధిని ఎదుర్కోవడానికి జిల్లాలో 100% వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని ప్రాథమిక ఆరోగ్య అధికార సిబ్బందిని ఆదేశించారు. తాడ్వాయి మండలం కృష్ణాజీవాడి, చిన్న మల్లారెడ్డిలో రైతుల సదస్సులో పాల్గొని యాసంగిలో పండిన పంటలకు కొనుగోలులో వరి పంట కొనుగోలు కేంద్రాలు ఉండవని, వరి పంటకు బదులు ప్రత్యామ్నాయ పంటల గురించి ఆయన రైతులకు అవగాహన పరిచారు. ఎల్లారెడ్డి మండలం లక్ష్మపూర్లో ఉపాధి హామీ పనులలో భాగంగా కందకాలను ఆయన పరిశీలించారు. ఉపాధి హామీ పనుల్లో నాణ్యత ఉండాలని, కూలీల సంఖ్య పెరగాలని అధికారులను ఆదేశించారు. ఉపాధి హామీ కూలీలను, వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఆయా మండలాలలో, గ్రామాలలో అధికార సిబ్బందితో విధుల నిర్వహణ తీరుపై విచారించారు. రైతులకు పప్పు దినుసులు, నూనె గింజల ఉత్పత్తి పంటలపై అవగాహన పరిచారు. ఆయన వెంట జిల్లా, మండలాల ఆయా శాఖల అధికారులు ఉన్నారు. లోకల్ ప్రాబ్లం ఏదైనా ఉందో ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో పాటు ఇంకా ఇవి స్వచ్ఛంద సంస్థలు ఉంటాయి, వాటితో పాటు కలిసి లోకల్ లెవెల్లో మనం ఏం చేయవచ్చు దాని గురించి కూడా మనం ఒక పరిష్కారం చేసేది. సో ప్రత్యామ్నాయ పంటలకి చూస్తే ఇప్పుడు మన పుస్తకాలు ఉన్నాయి. ఈ పుస్తకాల్లో చాలా మంచి పూర్తి వివరాలు ఉన్నాయి. దయచేసి అది చూసుకొని మీరు వేరే పంటలకి ఏమేమి అవసరం ఉంటుందో అది చూసుకొని ముందుకు వెళ్ళండి. విత్తనాలు అయితే పెద్ద పోస్టర్లోనే అది కనిపిస్తుంది, ఏ పంటలకి ఎన్ని విత్తనాలు, ఎన్ని కిలోలు, అవన్నీ అవసరం ఉన్నాయి. దయచేసి ఇది సీడ్ సప్లయర్స్కి సరైన లైసెన్స్ సీడ్ సప్లయర్స్కి ఇవ్వండి. అనవసరంగా సూర్య సీడ్స్ అంటారు, అంటే చెడు క్వాలిటీ సీడ్స్ తీసుకొని మనం మళ్ళీ ఇబ్బంది పడదు. మనకి ఇప్పుడు టైం దాటిపోతుంది, నాటి అది టైం దాటిపోతుంది. కాబట్టి మీరు వెంటనే ఇది మంచి పంట ఏం మీకు నచ్చుందో, ఏం సాధ్యం ఉంటుందో భూమిలో అది తీసుకొని ముందుకు వెళ్ళండి. ఇప్పుడు దీంట్లో మినుములు ఉంటాయి, మినుములకి అసలు లిమిటే లేదు. ఇలా కూడా కొన్ని పంటలు ఉన్నాయి, దాని గురించి కూడా మన ఏఈఓస్ గురించి చెప్తారు, మీరు అవగాహన దాని గురించి తీసుకోండి. అట్లానే ఇది సాయిల్ టెస్టింగ్ అన్నారు, నేను కూడా అది చూస్తాను. కొన్ని రైతులకి ఏదైనా సాయిల్ టెస్టింగ్ కావాలంటే సొంత ఏర్పాటు ఉంటేనే వాళ్ళు వరి పెట్టవచ్చు, లేకపోతే అందరూ దయచేసి మీరు ప్రత్యామ్నాయ పంటలు ఏదైనా ఉంటారో దానికోసం వెళ్ళండి. ఇప్పుడు ఇక్కడ నేను ఏం చూశానంటే చాలా రైతులు ఆల్రెడీ అవగాహన ఉన్నారు, వేరే పంటలు వేయడానికి రెడీ ఉన్నారు. ఇప్పుడు అడవి పందులు, కోతులు బాగా ఉన్నాయి. ఎస్, దానికి కూడా ఇప్పుడు ఆల్రెడీ ఈ సమాచారం మన జిల్లా తరఫున అన్ని చోట్ల నుంచి ఈ సమాచారం పోయింది. స్టేట్ లెవెల్లో కూడా ఒక కమిటీ దీనికి శీఘ్రంగా దీనికి ఒక సొల్యూషన్ కోసం వాళ్ళు పనిచేస్తున్నారు. అడవి పందులకు అయితే పర్మిషన్ ఆల్రెడీ ఇచ్చింది మనకి గవర్నమెంట్ తరఫున, చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఎక్కడైనా అడవి పందులు ఉంటే దానికి హంటింగ్ చేయడానికి మనకి
పర్మిషన్ ఉంది. మీరు దయచేసి అట్లా అన్ని లిస్టులో ఏఈఓస్ కూడా అది సేకరించి డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా మనం ఒక మెయింటైన్ చేద్దాం రికార్డ్. ఎక్కడెక్కడ ఇట్లా మల్టిపల్ నుంచి కంప్లైంట్స్ వస్తుంది దానికి కోఆర్డినేటెడ్ మేనర్గా మనం అది ఆ ప్రాబ్లమ్కి సాల్వ్ చేసేది పోతుంది. ఇప్పుడు మనకి కూడా పరిష్కారం సజెషన్ వస్తుంది. మన వెయిట్ చేసేదామని స్టేట్ గవర్నమెంట్ తరఫున మీకు కూరగాయలు పెట్టడానికి నరేగా కింద సర్పంచ్కి కూడా నా విజ్ఞప్తి, నరేగా కింద వెజిటబుల్ పంటాల్స్ పెట్టవచ్చు మనం. అది అవకాశం ఉంది. సో కొంతమంది అట్లా చేసేదానికి ముందుకు వస్తే దయచేసి దాంట్లో మీరు నరేగాలో పెట్టేసేయండి. మేము శాంక్షన్స్ ఎంతైనా ఇవ్వడానికి రెడీ ఉన్నాము. ఎందుకంటే ఇది ఇట్లా మార్పు వచ్చేస్తే మనకి ఆదాయం అది స్టేబుల్ అవుతుంది. మరి వరి కొనుగోలు కేంద్రాలు అయితే ఉండవు. సో అది పెట్టేసిన తర్వాత కూడా ఎక్కడ తీసుకుపోవాలి అంటే FCI అది క్లియర్గా చెప్పింది మేము తీసుకోండి. సో ఇది కారణం అండ్ దానికి రిజల్ట్గా ఏముందో అది మనం అర్థం చేసుకొని ముందుకు పోవాలి. అది నా విజ్ఞప్తి. మీకు డిపార్ట్మెంట్ తరఫున గైడెన్స్ కోసం వేరే పంటల కోసం అది ఏం చేయాలో, ఫర్టిలైజర్ ఎట్లా వేయాలో, లేదంటే మన వేరే వైపు సపోజ్ ఆర్మూర్ అంకాపూర్ అక్కడ వెళ్ళి ఒకసారి చూద్దాం వేరే పంటలు ఎట్లా ఉంటాయి, అవన్నీ ఏదైనా మీకు రిక్వైర్మెంట్ ఉంటే చెప్పండి. మనం అవగాహన కోసం అక్కడ కూడా ఒక ట్రిప్ ప్రోగ్రామ్ మనం చర్చించి ఇది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి మీరు గైడెన్స్ తీసుకోండి. అది వేరే పంటలు మీరు ఏం చేస్తారు, లేదా మీరు ఇంకా మిల్లర్స్ తో మీరు మాట్లాడుతున్నారంటే అది దానివల్ల మీరు టైఅప్ చేసుకొని మీరు వరినే వేస్తాము కానీ మాది ఆ మిల్లర్ తో టైఅప్ ఉంది అట్లా ఉంటే ఏం ప్రాబ్లం రాదు. కానీ ఎవరితో టైఅప్ లేకుండా అది అమ్మడానికి ఏం ఏర్పాట్లు లేకుండా మీరు పెట్టేస్తే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది. ఇది స్పష్టంగా చెప్పడానికి అందుకే ఇది సీనియర్ ఆఫీసర్స్ మన ప్యాక్స్ తరఫున సర్పంచ్లు అవన్నీ ఇది చెప్తున్నారు. ఎందుకంటే తర్వాత ఇబ్బంది పడొద్దు. మనం ఏమవుతుందంటే అది రైతులందరూ అన్నదాతారు, వాళ్ళకి ఇబ్బంది. అది వచ్చే వరకు మనం లేదు చూద్దాం ఏమైతుంది అట్లా మనం చేయకూడదు. అందుకే స్పష్టంగా ముందే చెప్తే కనీసం రైతులు అది ప్రాక్టికల్ గా ఆలోచించి వేరే ఏదో ఒక పంట వేసుకుని ఈ సీజన్ లో ముందుకు వెళ్తారని అది ఆలోచన ఉంది. సో దయచేసి మీరు అందరికీ ఇది మెటీరియల్ చాలా ఉంది. మన డిపార్ట్మెంట్ కి కూడా అది ట్రైనింగ్ కోసం సపోజ్ ఎక్కడైనా మన దగ్గర చాలా మంది ఉంటారు రైతులు వేరే పంటలు వేస్తారు, అక్కడ విజిట్ చేయాలనుకోండి, దాన్ని మనం తీసుకుపోతాం. దానికి ఏం ఫర్టిలైజర్ వేయాలో అవన్నీ టెక్నికల్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇస్తారు. సో దయచేసి మీరు ప్రత్యామ్నాయ పంటలు దాని గురించి ఒకసారి అవగాహన తీసుకోండి. అట్లానే మీరు ఏం పెట్టాలనుకుంటున్నారో అది ఇప్పుడే డిసైడ్ అయితే మీకు సులభంగా అవుతుంది. లాస్ట్ పాయింట్ ఏంటంటే చెప్పేది, కొంతమంది ఎట్లా ఉంటారంటే లేదు మాకు అసలు వేరే పంటల గురించి ఏం తెలియదు, మేమైతే వరినే పెడతాము, మాకు ఇంకా ఏం చెప్పకండి. అయితే వాళ్ళైతే సొంత రిస్క్ తీసుకొని అది పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే అమ్మడానికి సొంత ఏర్పాట్లు మీ దగ్గర ఉంటే మీరు వరి వేస్తే దాంట్లో ఇబ్బంది రాదు. అంటే సపోజ్ అమ్మేయడం కోసం లేదంటే సొంత తినడం అంటే సెల్ఫ్ కన్సంప్షన్. మన ఇంట్లోనే కొంతమంది చాలా అది పండించి అది వాళ్ళ దగ్గర ఉంచుకుంటారు, ఫైన్ వెరైటీ లేదా వాళ్ళకి ఇష్టమైన రకం అది పండించి వాళ్ళు సొంత తినడానికి ఉంచుకుంటారు రబీలు యాసంగిలో. కొంతమంది విత్తనాల కంపెనీస్ తో టైఅప్ ఉంటుంది, లేదంటే ఏదో మిల్లర్స్ తో బైబ్యాక్ ఉంటుంది. ఆ మిల్లర్స్ తో టైఅప్ ఉన్న వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే మొత్తం హార్వెస్టింగ్ చేసుకుని ట్రాక్టర్ లో వచ్చేస్తుంది, ట్రాక్టర్ ద్వారా స్ట్రేట్ అవే మిల్, కొనుగోలు కేంద్రాలతో ఏం సంబంధం ఉండదు. సో అట్లా ఉంటే వాడి సొంత రిస్క్ తీసుకొని పండించి ముందుకి పెట్టవచ్చు. కానీ లేదు మేము వరి పండిస్తున్నాము కానీ మీరు కేంద్రాలు పెట్టాల్సిందే అట్లా మాత్రం అది కుదరదు. అదే ఇప్పుడు స్పష్టంగా చెప్తున్నాను. వార్తలు ముగించే మొదటి ముఖ్యాంశాలు మరోసారి. ఉన్నతమైన సేవలు అందించడానికి ICDS కార్యకర్తలకు అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్లను పంపిణీ. యాసంగి పంట సాగుపై రైతులు అయోమయం. రసవత్తంగా సాగిన నాగిరెడ్డిపేట మండల సభ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.